అండి, ఇంట్లో కూరగాయలు కనిపిస్తేనే తిట్ల వర్షాలు కురిపిస్తారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే కనిపించిన కూరగాయలనల్లా ఇలా కట్ చేసి పెట్టుకోండి. పొటాటో, క్యాప్సికమ్, ఆనియన్స్, వంకాయ, టమాటా, క్యారెట్, దొండకాయలు, మిరపకాయలు ఇలా కట్ చేసి అయితే ముందుగా అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక బాండి తీసేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోండి. అవి వేగిన తర్వాత ముందుగా అయితే వంకాయలని వేసేసుకొని ఒక టమాటాను ఉంచేసుకొని మిగతా కూరగాయల ముక్కలన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత తీసేసి అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తేనే తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత టమాటా కూడా వేసేసి అది మగ్గిన తర్వాత నేను క్వాంటిటీ ప్రకారం అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం ఎసురు ఉన్నంగా కరివేపాకు, ధనియాల పౌడర్, కొత్తిమీర మూత పెట్టేసుకొని నీరు ఇంకిపోయినాక దించేసుకొని తింటే రెడీ. ఇలా చేసి పెట్టండి. ఉంటాను.